Yeah, okay. Yes, on your video, Nanu. Today's our topic is arithmetic progressions. Okay. Arithmetic progressions is nothing but AP, Nanu. ఏదైనా ఒక సిరీస్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది ఏంటిది బేసిక్ గా మీకు తెలుసు ఇది ఒక సిరీస్ అన్నమాట సిరీస్ అంటే ఏంది ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10 మనం మిస్సింగ్ నెంబర్స్ చూస్తాం వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ అంటే ఏం చెప్తాం 12 అంటే సో ఇక్కడ చూడగానే ఫస్ట్ ఏం కావాలి అంటే ద డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఇస్ హౌ మచ్ +2 difference of next 2 numbers is what +2 difference of next 2 numbers +2 difference of any 2 successive numbers difference in the +2 so next difference is how much is absolutely +2 only avuna sorry +2 not 12 +2 అంటే ఏదైనా ఒక సిరీస్ నా నేనేమంటున్నా అంటే ఈ సిరీస్ అనేది ఈ సీక్వెన్స్ ఈ సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంది అంటున్నా ఎందుకు అంటున్నా సార్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉండాలి అంటే ఏదైనా సిరీస్ ఫండమెంటల్ అండ్ బండ గుర్తు ఏంటిది ద డిఫరెన్స్ ఆఫ్ ది ఎనీ 2 సక్సెసివ్ నెంబర్స్ ఇస్ మస్ట్ బి ఈక్వల్స్ డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 సక్సెసివ్ డిఫరెన్స్ ఆఫ్ సక్సెసివ్ 2 సక్సెసివ్స్ అంటే ఏంది ఈ పక్కన ఉండే ఏ రెండు నెంబర్లు తీసుకున్నా వాటి డిఫరెన్స్ సేమ్ ఉండాలి ఇక్కడ డిఫరెన్స్ ఎంత +2 ఇక్కడ డిఫరెన్స్ ఎంత +2నే అంతేగాని 2కి 10కి డిఫరెన్స్ కాదన్న సక్సెసివ్ నెంబర్స్ అంటే రెండు పక్కల ఉండే నెంబర్స్ ఓకే అబ్జర్వ్ ద వర్డ్స్ ద ఎనీ 2 సక్సెసివ్ డిఫరెన్స్ ఈజ్ మస్ట్ బి ఈక్వల్ టు సేమ్ అండ్ దట్ షుడ్ బి ద కాన్స్టెంట్ మనం ఎప్పుడైనా అర్థమెటిక్ సిరీస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రేపు మనకు ఒక క్వశ్చన్ వస్తుంది ఏం క్వశ్చన్ వస్తుంది సార్ అంటే ఇక్కడ ఒక 150 ఉంటది నెక్స్ట్ 175 ఉంటది నెక్స్ట్ 200 ఉంటది నెక్స్ట్ 225 ఉంటది నెక్స్ట్ నెంబర్ ఏం రాబోతుందిరా నెక్స్ట్ నెంబర్ ఏం రాబోతుంది 250 వెరీ గుడ్ ఎట్లా సార్ అంటే దీనికి డిఫరెన్స్ ఎంత ఇంక్రీజ్ అయింది 25 దీనికి ఎంత 25 దీనికి ఎంత 25 నెక్స్ట్ ఏం రావాలి 25 ప్లస్ రావాలి అంటే ఇక్కడ ఈ కామన్ గా డిఫరెన్స్ తో ఏదైనా ఒక సమ్ ఉంది అంటే మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే ఇట్లాంటి 5 క్వశ్చన్స్ వస్తాయి మనకి ఇట్లాంటి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 5 క్వశ్చన్స్ వస్తాయి ఆ 5 క్వశ్చన్స్ లో 3 క్వశ్చన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కు సంబంధించినవి ఉంటాయి దేనికి సంబంధించింది అర్థమెటిక్ సంబంధించింది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంది డిఫరెన్స్ మస్ట్ బి సేమ్ డిఫరెన్స్ ఏం ఉండాలి కాన్స్టెంట్ గా ఉండాలి ఇట్లాంటి 5 క్వశ్చన్స్ ఉంటాయి మనకి రేపు మనం పాలిటెక్నిక్ ఆర్జేసీ ఎగ్జామ్ రాస్తే అందులో ఒక క్వశ్చన్ వస్తుంది అంటే దీనికి మన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కి డిఫరెన్స్ ఏంది ఇంటర్లింక్ ఏంది సంబంధం ఏంది సార్ అంటే రిలేషన్ ఏంటిది అంటే ఇక్కడ దేన్ని ఏ 2 సక్సెసివ్ నెంబర్స్ రిలేషన్ డిఫరెన్స్ తీసుకున్నా దట్ షుడ్ బి ఎ సేమ్ దట్ ఈస్ 25 అంటే ఏమనాలి మనకు డిఫరెన్స్ అనే నంబరు సేమ్ ఉండాలి అంటే ఎంతసేపు డిఫరెన్స్ అనే వర్డ్ యూజ్ చేస్తుంటే మీకు ఏం అర్థమైపోయింది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే టాపిక్ లో డిఫరెన్స్ అనేది ఒక మేజర్ ఇంపార్టెంట్ కీవర్డ్ అవునా కాదా డిఫరెన్స్ అనేది ఒక వర్డ్ ఉంటది ఆ డిఫరెన్స్ అనే వర్డ్ సేమ్ ఉండాలి ఈ డిఫరెన్స్ ని దేంతో ఇండికేట్ చేస్తాం సార్ అంటే డి తో ఇండికేట్ చేస్తాం ఓకే డన్ ఈ ఫస్ట్ పాయింట్ క్లియర్ అయిపోయిందా ఎస్ ఇప్పుడు ఈ సిరీస్ గనక నాకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అర్థమైపోయింది ఎందుకు అర్థమైపోయిందంటే డిఫరెన్స్ సేమ్ ఉంది కాబట్టి సార్ ద గివెన్ సిరీస్ ఈజ్ ఏ అర్థమెటిక్ సిరీస్ నా కమ్ టు ద అర్థమెటిక్ సిరీస్ ఈ అర్థమెటిక్ సిరీస్ లో మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి ద టర్మినాలజీ నెంబర్ 1 మనం కళ్ళు మూసుకొని వాట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్ ఏదైనా ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ ఉంటది కదా ఎంతైనా ఉండని వాట్ ఎవర్ మే బి ద నెంబర్ that is the first number or not this first number is always indicated by small a ఈ టాపిక్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది డిఫరెన్స్ ఇది స్మాల్ ఏ అంటే ఏంటిది స్టార్టింగ్ నంబర్ దట్ ఈస్ ఫస్ట్ నెంబర్ దట్ ఈస్ స్మాల్ ఏ ఈ రెండు అర్థమైపోయినాయా నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం
నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు మనకి ఏమేమి తెలుసుగా, ఏ తెలుసు, డి తెలుసు. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఆయన ఒకటి ఇస్తాడనమాట క్వశ్చన్లో, మన క్వశ్చన్ ఇట్లా కూడా రావచ్చు. ఇఫ్ ఇఫ్ a is equal to 5 and d is equal to 2, then out of 4 కింద మనకి 4 ఆప్షన్స్ ఉంటుంది. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. అవుట్ ఆఫ్ 4 విచ్ వన్ ఈజ్ ఫాలోస్ దట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాడు. ఇఫ్ ఏ వాల్యూ ఈజ్ 5 అండ్ డి వాల్యూ ఈజ్ 2, దెన్ ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఎట్లా 5, 7, 10, 12, 14. ఇంకొకటి 5, 6, 7, 8, 9, 10. ఇంకో సిరీస్ ఉంటుంది 5, 4, 3, 2, 1. నెక్స్ట్ ఉంటుంది 5, 7, 9, 11, 13. Out of 4, which one is follows that? Sir, option 4. Option 4 is the correct answer. Very good. ఏంటిది, ఇఫ్ మన ఏ వాల్యూ గనక 5 అయ్యి డిఫరెన్స్ 2 అయితే ఈ నాలుగిట్లో ఏ సిరీస్ మనకు అర్థమెటిక్ సిరీస్ లో ఉంది అంటాడు. మనకేంటిది అర్థమెటిక్ సిరీస్ లో ఉండాలి అంటే ఫస్ట్ నెంబర్ వాడు ఇచ్చిన నెంబర్ ఉండాలి. ఏ వాల్యూ ఇచ్చిండు 5. సెకండ్ నెంబర్ ఏముండాలి, సెకండ్ నెంబర్ ఇక్కడ ఎంతో కొంత రాయాలి. నేను +2 యాడ్ చేస్తే 7 అవుతుంది సార్. యా, వెరీ గుడ్. ఇక్కడ ఎంతో కొంత సెకండ్ నెంబర్ రావాలి. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి నాకు, +2 ఉండాలి. అవునా కదా? ఈ రెండిటికి ఇక్కడ ఎంతో కొంత నెంబర్ రాయాలి. ఆ నెంబర్ కి ఫస్ట్ నెంబర్ కి డిఫరెన్స్ ఎంత ఉండాలి, +2 ఇంక్రీజ్ అవ్వాలి. అవునా కదా? అంటే ఇక్కడ నాకు ఫస్ట్ నెంబర్ ఉన్నప్పుడు నేను ఏమంటున్నా ఇండైరెక్ట్ గా అంటే, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, నీ దగ్గర నాకంటే 5 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. అంటే నీ దగ్గర ఎంత ఉన్నాయి, 15. అర్థమవుతుందా ఆ సినిమా? నా దగ్గర 10 రూపీస్ ఉన్నాయి, నీ దగ్గర ఎంత ఉన్నాయో తెలియదు. కాకపోతే నేనేమంటున్నా అంటే, నువ్వేమంటున్నావు అంటే, సార్ మీ దగ్గర ఉన్న దానికంటే నా దగ్గర 5 రూపాయలు ఎక్కువ ఉన్నాయి సార్ అంటున్నావు. అంటే నీ దగ్గర ఎంత ఉన్నట్టు, నీ దగ్గర పైసలు 15 రూపీస్. అవునా కదా? ఇక్కడ ఫస్ట్ మెంబర్ కి తెలుసు ఎంత, 5 నెంబర్, 5 అనే నెంబర్ ఉంది, వీడి 5 రూపీస్ ఉన్నాయి. సెకండ్ పర్సన్ కి ఎంత ఉండాలి అంట, సెకండ్ పర్సన్ ఎంత ఉండాలో చెప్పలే. కాకపోతే వాడు ఏం చెప్పిండు, వాడికి వీడికి డిఫరెన్స్ ఎంత అంట 2 అని చెప్పిండు. అంటే సెకండ్ పర్సన్ కి డిఫరెన్స్ 2 రావాలంటే ఈ 5 + 2 7 కదా, 7 - 5 ఎంత, 2 కదా. మరి థర్డ్ పర్సన్ ఎంత ఉండాలి, థర్డ్ పర్సన్ ఎంత ఉండాలి అంటే వాడు ఏమన్నాడు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉండాలన్నాడు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉండాలంటే సిరీస్ కాన్స్టెంట్ గా ఉండాలా వద్దా? కాన్స్టెంట్ గా డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి. అంటే ఫస్ట్ నెంబర్ కి 2 డిఫరెన్స్, సెకండ్ నెంబర్ కి 5 డిఫరెన్స్ పెడతామా ఏంది? అట్లా పెట్టాం. ఏం పెడతాం, సేమ్ డిఫరెన్స్ పెడతాం. అంటే వీడి దగ్గర 7 ఉంటే నెక్స్ట్ మెంబర్ దగ్గర ఎంత ఉండాలి, 9 ఉండాలి. ఎందుకు, వీడికి +2 చేస్తా కాబట్టి. నెక్స్ట్ మెంబర్ కి 9 + 2 చేస్తున్నా కాబట్టి వీడి దగ్గర 11 ఉండాలి. ఇది మన సిరీస్. ఇది కంటిన్యూ అవుతుంటా, నెక్స్ట్ 13, నెక్స్ట్ 15 అట్లా కంటిన్యూ అవ్వకుండా పోతుంది. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ కి సెకండ్ పర్సన్ కి డిఫరెన్స్ తెలిసిందా అంటే మనకు ఇట్లా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ క్వశ్చన్ ఇట్లా చూడగానే మనం అవి సిరీస్ డెవలడుకోవడానికి టైం పడుతుంది. కాకపోతే అర్థం చేసుకుంటే ఈజీ నాన్న. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నది ఏంటిదంటే, ప్రీవియస్ ప్రాబ్లంలో ఫస్ట్ నెంబర్ 5 వచ్చింది, సెకండ్ నెంబర్ ఏమొచ్చిందిరా 7 వచ్చింది, నెక్స్ట్ నెంబర్ ఏమొచ్చింది 9 వచ్చింది, ఇట్లా నెక్స్ట్ 11, ఇట్లా ఇంక్రీజ్ అవ్వకుండా పోయింది. అయితే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అన్న, వాట్ ఈస్ ద ఏ వాల్యూ? ఏ వాల్యూ ఇస్ 5 and d value is how much, 2. d value is 2. దీన్ని ఒక ఆల్ఫాబెట్లలో రాద్దామా? ఆల్ఫాబెట్లలో రాస్తే ఏపీ సిరీస్ ని ఎట్లా రాయొచ్చు? ఆల్ఫాబెట్స్ లో రాస్తే ఎట్లా రాయాలన్నా, ఫస్ట్ నెంబర్ ఏ కాబట్టి ఏనే ఉంటది. సెకండ్ నెంబర్ కి ఏం యాడ్ అవుతుందిరా, 7 రావాలంటే ఏం కావాలి, ఏని డితో యాడ్ చేయాలి. అంటే a + d. అవునా కాదా? అర్థమవుతుందా? మరి థర్డ్ నెంబర్ ఏముంటది, 9 ఉండాలి.
థర్డ్ నెంబర్ ఏముండాలి 9 రావాలి. అంటే ఏని నేను ఏం మాడిఫై చేస్తలేను, ఏ ప్లస్ 2 ఇంటూ 2d ఇక్కడ డి ఉంది కదా, డి. ఇప్పుడు ఇది 9 వస్తుందా కాదా చూద్దాం. ఏ వాల్యూ ఎంత 5 ప్లస్ 5 2 ఇంటూ డి వాల్యూ ఎంత 2. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి కదా అకార్డింగ్ టు ద బోర్డ్ మార్క్. 2 2s are 4, 2 to the 4 4 plus 5 ఎంత 5 plus 4 9 9 9. మ్యాచ్ అయిందా 9. అండ్ నెక్స్ట్ నెంబర్ ఏం రాబోతుంది ఏ ప్లస్ 3d 3d. నెక్స్ట్ నెంబర్ ఏ A plus ప్లస్ 4d. A plus 4D. 4d. ఓకేనా. ఒకవేళ మనల్ని సిరీస్ లో అర్థమెటిక్ సిరీస్ లో రాయమంటే దిస్ ఇస్ ద ఫార్ములా. ఎట్లా ఉండాలి సిరీస్, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d, ఏ ప్లస్ 4d అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ నెంబర్ ఏముంటది, ఓన్లీ ఏ ఉంటది. సెకండ్ దగ్గర నుంచి అన్ని ఏ ప్లస్ డీలు, ఏ ప్లస్ డీలు, ఏ ప్లస్ డీలే. కాకపోతే వాటి మధ్యలో ముందర వచ్చేది ఏంటిది, ఇగో ఫస్ట్ 1 ఉంది, ఏం లేదు అంటే 1, తర్వాత 2, ఇది 3, ఇది 4. అర్థమైందా. ఫస్ట్ది అయిపోయిన తర్వాత 1 2 3 4. మామూలుగా చూద్దాం రా, ఇది ఫస్ట్ టర్మ్ అంటున్నాం, ఇది సెకండ్ టర్మ్ అంటున్నాం, ఇది థర్డ్ టర్మ్ అంటున్నాం, ఇది ఫోర్త్ టర్మ్ అంటున్నాం, ఇది ఫిఫ్త్ టర్మ్ అంటున్నాం. అవునా. ఇప్పుడు మీరు కొద్దిగా దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక లాజిక్ తెలుస్తుంది. మన ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎట్లా వస్తుంది సార్ అంటే, మనకు ఏ వాల్యూ ఇస్తాడు, ఏ వాల్యూ 100, డి వాల్యూ 20, డి వాల్యూ 20. అయితే 95th టర్మ్ రాయమంటాడు. ఏ టర్మ్ రాయాలంట వాడికి, 95th టర్మ్. 95th term. అంటే ఇట్లా రాసుకుంటా పోతే నువ్వు 95 టర్మ్స్ రాయాలి. రాసి అక్కడ ఏ నెంబర్ వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. అది చేయాలంటే తెల్లారుతుంది. అవునా. ఇది చేయాలంటే తెల్లారిపోతుంది, మనకు వచ్చే ఒక మార్కు గంగలా కలిసిపోతుంది. మరి ఏంటిది ఈ లాజిక్ చూస్తుంటే మనకి ఏం అర్థమైతుంది, A plus ఏ ప్లస్ A plus 94th d వెరీ గుడ్, ఏ ప్లస్ 94th d 94 ఇంటూ డి. ఎట్లా సార్ అంటే ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ టర్మ్ అన్నప్పుడు డి అసలు లేదు. సెకండ్ టర్మ్ అన్నప్పుడు డి ముందర కోఎఫిషియంట్ ఎంత 1. థర్డ్ టర్మ్ అన్నప్పుడు కోఎఫిషియంట్ ఎంత, డి కోఎఫిషియంట్ 2. ఫోర్త్ టర్మ్ అన్నప్పుడు 3. 3. ఫిఫ్త్ టర్మ్ అన్నప్పుడు 4. 4. అంటే ఏమైతుందిరా, నేను ఏ టర్మ్ అయితే మెన్షన్ ఒకటి చేస్తాను మైనస్ అవుతుంది. దానికన్నా ఒకటి తక్కువ ఉంటుంది. ఆమె రైట్. ఫిఫ్త్ టర్మ్ కావాలి అన్నప్పుడు ఏంది 4 ఇంటూ డి చేస్తుండే. A plus 4d ఫోర్త్ టర్మ్ కావాలి అన్నప్పుడు ఏంటిది ఏ ప్లస్ 3d చేస్తుండు. 3D. అంటే నేను ఏదైతే టర్మ్ అడుగుతున్నానో దానికన్నా ఒకటి సబ్ట్రాక్ట్ చేసి ఆన్సర్ చేస్తుండు, అంతేనా కదా. ఎస్. అంటే ఇప్పుడు Yes, sir. 95th కావాలంటే ఏం చేయాలి నేను, ఏ ప్లస్ 94. 94 ఇంటూ డి, ఇది D. కామన్. ఇప్పుడు 94 ఇంటూ డిని ఏం చేస్తాం మనం, 94 ఇంటూ డి వాల్యూ ఎంతరా, డి వాల్యూ 20 అనుకున్నా. ఎప్పుడు నేను ఫస్టే చెప్పిన, ఎప్పుడైనా లాస్ట్ లో జీరోస్ ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయండి, జీరోస్ లేకుండా మల్టిప్లై చేయండి. ఈ రెండింటికి మల్టిప్లికేషనే కదా రిలేషన్. ఇది 8, ఇది 18. నేను ఏదైతే మర్చిపోయినో పక్కకు పెట్టుకున్నానో జీరో, ఆ జీరోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. 1980 దానికి ఎంత యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నా ఏ వాల్యూ యాడ్ చేసుకోవాలా, ఏ వాల్యూ ఎంత 100, దీనికి ఇంకో 100 యాడ్ చేసుకుంటే ఎంత 2080. అవునా, 2080. ఈ ఆన్సర్ చేయడానికి నాకు 10 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టదు. ఈ ఆన్సర్ చేయడానికి నాకు 10 సెకండ్స్. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఉన్నప్పుడు పేపర్ ఈజీగా ఉంటుంది, కొద్దిగా కొత్తగా ఆలోచించాలి, కొద్దిగా డిఫరెంట్ గా ఆలోచించాలి. ఓకే, అంటే ఈ సిరీస్ ని పట్టుకుంటే మనం అక్కడ రాయగలుగుతున్నాం. అంటే ఇక్కడ ఏం పాయింట్స్ కవర్ అయినాయి మనకి, ఏ అంటే క్లారిటీ వచ్చింది, డి అంటే క్లారిటీ వచ్చింది, అర్థమెటిక్ సిరీస్ అంటే క్లారిటీ వచ్చింది. ఒకవేళ ఎగ్జాక్ట్ డైరెక్ట్ ఏ వాల్యూ డి వాల్యూ ఇచ్చేసి పర్టికులర్ గా ఒక నెంబర్ అని మెన్షన్ చేస్తే
ఒక 100th నెంబర్ ఏది అని చెప్తే మనం ఏం రాసుకోవాలి, a + 99 ఇంటూ d అనేది రాసుకోవాలి 99D. అనే విషయం మనకు అర్థం. అవునా? ఎస్, క్లియర్ అప్ టు హియర్? Yes. Yes, sir. వెరీ గుడ్. దీని తర్వాత నెక్స్ట్ ఏంటి చూద్దాం. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏం వస్తుందంటే ఏ వాల్యూ ఇస్తాడు నీకు, డి వాల్యూ ఇస్తాడు. ఏ వాల్యూ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకుందాం, డి వాల్యూ 1 అనుకుందాం. ఇట్లా రాసుకుంటా పోతున్నాయన ఒక సిరీస్, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఇట్లా ఒక సిరీస్ రాసుకుంటా పోతుంటే ఈ సిరీస్ లో మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అంటుంటే ఈ సిరీస్ లో మొత్తం 20 టర్మ్స్ ఉన్నాయంట. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, అట్లా మొత్తం ఎన్ని ఉన్నాయంట? టోటల్ ఎన్ని ఉన్నాయి? 20. క్వశ్చన్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అన్న. డిఫరెంట్ మోడల్స్ మీకు అన్ని ఒకటే దగ్గర ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఇట్లా మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయంట? 20 టర్మ్స్ ఉన్నాయంట. అయితే ఆయన అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ 20th టర్మ్ ఏంటిది? వాట్ ఈస్ ద 20th టర్మ్? 20, ఈ 20 టర్మ్ ఏంటిది? అర్థమవుతుందా? నా భాష A plus అర్థమవుతుందా? 19D కదా. ఏ ప్లస్ 19D. 19D. ఇది షార్ట్ కట్. ఆన్సర్ వచ్చేసిందా? ఏ వాల్యూ ఎంత? 3. 19 ఇంటూ 3. డి వాల్యూ ఎంత? 1. 3 + 19 ఎంత? 22. ఇప్పుడు ఈ సిరీస్ మొత్తం నువ్వు ఇట్లా రాసుకుంటా పోతే నీకు 20th టర్మ్ ఏమొస్తుందిరా అంటే ఫస్ట్ నెంబర్ 3 ఉంటుంది, దానికి ఒకటి యాడ్ చేయాలి 4, నెక్స్ట్ 5, 6, 7 అట్లా యాడ్ చేసుకుంటూ పోవాలి. దీనికే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఏం ఫార్ములా సార్? ఏం ఫార్ములారా? లాస్ట్ టర్మ్ A plus n minus 1 into D. వెరీ గుడ్. A plus n minus 1 into D. n minus 1 Minus 1 into into D. ఇది ఏం ఫార్ములా అంటే అర్థమెటిక్ సిరీస్ లో nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఏ టర్మ్? nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి. nth టర్మ్ ఏంటిది? 20th టర్మ్. ఎంత అంటే ఏంటిది? ఏదో నాకు తెలియంది, అది నేను ఏమనుకుంటున్నా 20th టర్మ్ అనుకుంటున్నా. ఆ 20వ టర్మ్ ఏంది సార్ అంటే ఫార్ములా ఏంటిది? డైరెక్ట్ మనకు పాలిటెక్నిక్ ఆర్జీసీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మన క్వశ్చన్ డైరెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏంటిది? ఇన్ అర్థమెటిక్ సిరీస్ టు ఫైండ్ ద nth టర్మ్ వాట్ ఈస్ ద ఫాలోయింగ్ ఫార్ములా? ఏది ఫార్ములా అని అడగొచ్చు. అప్పుడు ఆన్సర్ ఏంటిది? ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఆయన టర్మినాలజీస్ చేంజ్ చేస్తాడు. టర్మినాలజీస్ ఎట్లా చేంజ్ చేస్తాడు సార్ అంటే చెప్తా, దానికన్నా పోయే ముందు ఇప్పుడు ఇది ఏంటిది? మీకు ఇంతకుముందు చెప్పిన షార్ట్ కట్ ఏంటిది? ఫార్ములా లేకుండా. ఇప్పుడు ఈ కండిషన్ లో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 22 వచ్చిందా? ఇది ఫండమెంటల్ ఫార్ములా అంటున్నా కదా, మరి ఫార్ములా అప్లై చేసిన నాకు ఆన్సర్ అంతే రావాలా వద్దా? నాకు సేమ్ ఆన్సర్ రావాలి, అవునా కదా నాన్న? ఇప్పుడు సేమ్ ఆన్సర్ వస్తుందా రాదా చూద్దాం. ఏ వాల్యూ ఎంతనా? 3 ప్లస్ n మొత్తం. n అంటే ఏంటిది? లాస్ట్ టర్మ్, లాస్ట్ నంబర్. ఎన్ని 20. నెంబర్స్ ఉంటాయని చెప్పిండాడు? 20. 20. minus 1. -1. డి 1. వాల్యూ ఎంత? 1. 1. ఫస్ట్ బ్రాకెట్ లో సింప్లిఫై చేయాలి. 20 - 1 19 అయితే సార్. 19 19. ఇంటూ 1 19 19 into 1 ప్లస్ 3 చేస్తే ఎంత? 22. 22. 22. ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై చేస్తాం? 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేస్తాం. అదే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇదే ఫార్ములా అప్లై చేసుకుంటూ కూర్చుంటామా? ఇట్లా వెళ్ళిపోవాలి, ఇట్లా వెళ్ళిపోవాలన్నమాట. ఇట్లా వెళ్ళిపోతే మనకు స్మార్ట్ గా ఆన్సర్ అనేది వస్తుంది. ఈజీ టాపిక్స్ ఉన్నప్పుడు, ఈజీగా ఆన్సర్ వచ్చేటప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటా పేపర్లు నింపుకుంటా కూర్చోకూడదు. నాకు వచ్చు కదా అని 3 పేపర్లు నింపినంత మాత్రం నిన్ను టాపర్ని చేయడాడు, 1 మార్కే ఇస్తాడు. ఓకే, సమజాయ్? అయితే ఇప్పుడు ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అన్నా కదా. ఈ ఫార్ములాని ఆయన ఎట్లా మారుస్తాడంటే ఎగ్జామ్ లో ఎట్లా అడిగే ఛాన్స్ ఉంటుందంటే ఇన్ అర్థమెటిక్ సిరీస్ if first term is equal to k, first term is k, in that series total
P terms are there. How many terms are there? P terms are there in that series. Total any terms ra? P terms, and their difference is Q. Difference is Q. Then out of 4, which of the following is nth term formula? Out of 4, which of the nth term formula? అంటే which of the అని నేను అంటున్నా, మీరు దాన్ని ఫిల్లింగ్ ద బ్లాంక్స్ చేసుకొని ఆన్సర్ చెప్పగలుగుతారా? ఫస్ట్ టర్మ్ కే, టోటల్ ఎన్ని టర్మ్స్ అంట పి అంట, డిఫరెన్స్ ఎంత క్యూ. కెన్ యూ ఏబుల్ టు ఫార్మ్ ద ఫార్ములా? అర్థమవుతుందా? సార్ k plus n minus 1 into q is కే ప్లస్ p minus 1 into q. p minus 1 into q. p minus 1 into q. ఇది ఆర్జేసీ పాలిటెక్నిక్ క్వశ్చన్. మనం చదివింది ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, ఏ ప్లస్ 1 మైనస్ ఎన్ ఇంటూ డి, మనం చదివింది అది పట్టింది అది. అవునా? వాడు కొద్దిగా మోడిఫై చేస్తాడు, దాన్ని కొద్దిగా ఏం చేస్తాడు, మోడిఫై చేస్తాడు. ఫస్ట్ టర్మ్ ని కే అంటుండు, మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయంట, కే టర్మ్స్, పి టర్మ్స్ ఉన్నాయంట. డిఫరెన్స్ ఎంత అంట, క్యూ అంట. నేను ఇక్కడ ఏంటి, మా హైదరాబాద్ లో నేను నిన్ను సిద్ధార్థ్ అంటున్నా, అదే మీ ఆదిలాబాద్ లో నిన్ను సిద్ధు అంటారు, అదే పాకిస్తాన్ లో నిన్ను సిద్ధు భాయ్ అంటారు. మనిషి ఒకడేనా? అదే ఇక్కడ ఫస్ట్ టర్మ్ అంటే నేను ఏమని పిలుచుకున్నా, ఏ అని పిలుచుకున్నా. వాడు ఫస్ట్ టర్మ్ అంటే ఏమని పిలుస్తుండు, కే అని పిలుస్తాడు. వాడు కే పిలిస్తే ఏది గాడిది అని పిలిస్తే నాకేంది. ఫస్ట్ టర్మ్ అన్నోడిని ముందర రాయాలి, అంతేనా? తర్వాత ప్లస్ రాయాలి. ఇక్కడ ఈ పి అనేది ఏంటి, టోటల్ ఎన్ని టర్మ్స్ ఉంటే ఆ నెంబర్. ఇక్కడ టోటల్ 20 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 20 రాసిన. ఆ 20 టర్మ్స్ ని ఇండికేట్ చేస్తుంది ఎవడు, ఎన్. ఇక్కడ ఇండికేట్ చేస్తుంది ఎవడు, పి. క్యూ అని అంటే ఏంటి, డిఫరెన్స్. ఇక్కడ మనకు డిఫరెన్స్ ఏంటి ఫార్ములాలో, డి. మా D. ఊర్లో డిని ఏమని పిలుస్తా, క్యూ అని పిలుస్తున్నా. Q. అర్థమైందా? ఇది ఇంకో sir. ఫార్ములా, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. దాన్ని మాడిఫై చేస్తే వాడు ఎట్లా అడిగితే అట్లా. నాకు తెలిసి మనకేంది, కేపీ క్యూలు అనుకున్నా, వాడు ఇంకేమైనా అనుకోవచ్చు. వాడు ఇట్లా కూడా అంటాడు, ఫస్ట్ టర్మ్ ఈజ్ 99. ఏంటిది, ఫస్ట్ టర్మ్ ఈజ్ 99, డిఫరెన్స్ ఈజ్ 9 ఇన్ సర్టన్ లాంగ్వేజ్. ఇంకొద్దిగా అడ్వాన్స్ చేయాలి పేపర్ అంటే, ఇన్ సర్టెన్ లాంగ్వేజ్ కోడ్, ఒక లాంగ్వేజ్ కోడ్ ఉంది. ఆ లాంగ్వేజ్ కోడ్ లో ఫస్ట్ టర్మ్ ని ఏమని పిలుస్తున్నా అంటే 99 అని పిలుస్తుండు, అండ్ డిఫరెన్స్ ని ఏమని పిలుస్తున్నా అంటే 9 అని పిలుస్తుండు. ఇన్ సర్టెన్ లాంగ్వేజ్ కోడ్ దే డిసైడెడ్ దట్ టు రైట్ డిఫరెన్స్ ఈజ్ 9 అండ్ ఫస్ట్ టర్మ్ ఈజ్ 99 and nth term is 999. Nth term is 999. Then out of 4, which of the following answer? అంటే ఏం చేయాలి మనము, 99 plus 999 minus 1 into 9. 999 minus 1 into 9. Into 9. ఇది ఒక ఆప్షన్ లో ఉంటది. సెకండ్ ఆప్షన్ ఏముంటది తెలుసా, ఇది దీన్ని 999 minus 1 ఎంత, 998 into 9 చేస్తాడు. ఆ వచ్చిన దానికి 99 తో అడిషన్ చేస్తాడు, ఒక పెద్ద నెంబర్ వస్తుంది. ఇప్పుడు నీ ఆన్సర్ ఇదా ఫస్ట్ దా సెకండ్ దా? రెండు కరెక్టే కదా. రెండు కరెక్ట్ కాదు, కానీ ఫస్ట్ దే కరెక్ట్. ఫస్ట్ దే కరెక్ట్. ఎందుకు సార్ అంటే, ఎప్పుడైతే సర్టెన్ లాంగ్వేజ్ కోడ్ అంటే మనకు తెలిసిన లాంగ్వేజ్ కోడ్ ఏంటిది, ఏఎన్డి, అవునా కాదా? వాడికి తెలిసిన లాంగ్వేజ్ కోడ్ ఏంటిది, 999 999. వాడి లాంగ్వేజ్ లో ఇవి నంబర్లు. పీక్యూలు ఉన్నప్పుడు ఎందుకు అడిషన్లు సబ్ట్రాక్షన్లు చేయలేగా? అంటే వాడికి తెలిసిన భాష ఇది. అంత మాత్రం నాకు ఇది సమ్ అడిషన్లు వచ్చు, సబ్ట్రాక్షన్లు వచ్చు అని చేసుకుంటా కూర్చున్నాం అనుకో,
దట్ ఈస్ రాంగ్. ఓకే, మనకు అర్థమైనట్టు కాదు, వాడు ఎలా అర్థం చేసుకుంటున్నాడు అనే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి ఎగ్జామ్ని. క్లియర్? వాడేం ఎక్స్పెక్ట్ చేస్తుండో మన దగ్గర నుంచి, వాట్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. నీకేం అర్థమైందని కాదు క్వశ్చన్ పేపర్ అక్కడ, వాడికి అర్థమైన ప్రపంచంలో నువ్వు ఉన్నావా లేవా అనేది వాడి ఇష్టం. వాడికి వాళ్ళ ఆలోచించేటోడు కావాలి. నేను క్లాస్ చెప్తున్నా అంటే నీకు ఏం అర్థమవుతుందని కాదు, నాకేమొచ్చు అనే చెప్తున్నా. 10 సార్లు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నువ్వు నా దారిలోకి రావాలి, నేను నీ దారిలోకి కాదు. యూ హ్యావ్ టు కమ్ ఇన్ మై వే. ఓకే, యూ హ్యావ్ టు కమ్ ఇన్ మై వే. నేను ఎట్లా ఆలోచిస్తున్నా, ఒక సమ్ని చేసేటప్పుడు ఏ విధంగా ఆలోచిస్తున్నా అనేది నీకు ఒక 2-3 సమ్లు చేస్తే కానీ అర్థం కాలే, అవునా కదా? వాడికి అంత టైం లేదు కదా, వాడికి అంత టైం లేదు. ఒకటే క్వశ్చన్ ఇస్తాడు, 3 క్వశ్చన్లు ఇస్తాడు. ఏంది, ఒకటే క్వశ్చన్ ఇస్తాడు. వాడికి ఎట్లా కావాలో అట్లా పోవాలి. వాడికి ఎట్లా కావాలో అట్లా పోవాలంటే ఏంటిది, వాడు ఎన్ని విధాలుగా ఆలోచిస్తాడు అనే అన్ని వేస్ నేను ఈ ముద్ద ఐఎమ్ గివింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టు యూ. నేను మీకు వాడు ఎన్ని విధాలుగా ఆలోచిస్తాడు అనే అన్ని డైరెక్షన్లు మీకు ఇవ్వగలను. బట్ ఫైనల్ సెలెక్షన్ ఈజ్ హూ, యూ హ్యావ్ టు సెలెక్ట్ యువర్ వే, రైట్? దెన్ ద నెక్స్ట్ మోడల్, ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ లాస్ట్ ఫార్ములా ఈజ్, ఇప్పటి వరకు మనం చేసుకున్నది ఏంటిది, ఫస్ట్ టర్మ్ ఉంటుంది, సెకండ్ టర్మ్ ఉంటుంది, దాంట్లో లాస్ట్లో 20th టర్మ్ ఏంటిది అంటే ఆ టర్మ్ ఏది అంటే కనుక్కుందాం, అవునా కాదా? ఇప్పుడు ఇదే ఫార్ములా ఇంట్లో కూడా అడగొచ్చు కదా. ఈ క్వశ్చన్లో 20th టర్మ్ ఏంది అంటే 35 అంట. 20th టర్మ్ ఈజ్ ఏంటిది 35. లేదు, 20th టర్మ్ కాదు. ఇన్ ద సిరీస్ లాస్ట్ నెంబర్ ఈజ్ 35. ఏ నెంబర్? లాస్ట్ నెంబర్. లాస్ట్ నెంబర్ 35. ఒక సిరీస్ ఉంది, ఫస్ట్ నెంబర్ 2, డిఫరెన్స్ ఈజ్ 1, అండ్ లాస్ట్ నెంబర్, ఇది ఫస్ట్ నెంబర్, ఇది డిఫరెన్స్, లాస్ట్ నెంబర్ ఏంటిది 35. అయితే ఆ సిరీస్ లో టోటల్ హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్? టోటల్ హౌ మెనీ నంబర్స్ అంటే ఎవరిని అడుగుతున్నా నేను? ఎన్ని. సీన్ అన్న, ప్రీవియస్ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ చూడండి. ప్రీవియస్ సమ్ లో ఏంటిది, ఆ సిరీస్ లో మొత్తం 20 టర్మ్స్ ఉన్నాయి అని చెప్పాను. 20 టర్మ్స్ ఉన్నాయని చెప్పి 20th టర్మ్ ఏందో ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను. దట్ ఈస్ ద ప్రీవియస్ టర్మ్. ఓకే, అండ్ ఇన్ దిస్ కేస్ ఏంటిది, ఈ సిరీస్ లో ఎన్ని సమ్స్ ఉన్నాయో తెలియదు. ఐ డోంట్ నో దట్ హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్, బట్ ఐ కెన్ సే ద షూర్లీ ద లాస్ట్ టర్మ్ ఈస్ దేర్ నా, దట్ లాస్ట్ టర్మ్ ఈస్ 35. The last term is 35. Then find that how many terms are there. Then same formula, an is equal to a plus n minus 1 into d. ఇక్కడ మనకు తెలిసిన ఏంటిది, ఇప్పుడు ఇక్కడ an అంటే ఏంటిది, దిస్ ఈజ్ లాస్ట్ టర్మ్. an అంటే ఏంటి, లాస్ట్ టర్మ్. ఇది nth టర్మ్. n అంటే ఏంది, nth టర్మ్. ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండు, nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటుండు, రైట్? Now substitute that. First number is an 35, a value is 2 plus n minus 1 into d value is 1. D, what is 1? ఈ 2 యూతలకు వస్తే 35 minus 2 33 is equal to n minus 1 into d. d value 1, n minus 1 into 1, n minus 1. ఈ మైనస్ 1 నాకు అక్కర్లేదు కదా, యూతల సైడ్ వస్తే ప్లస్ 1. 33 ప్లస్ 1 ఎంత? 34. అంటే ఈ సిరీస్ లో మొత్తం ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 34 నంబర్స్. అంటే ఐ హోప్ an is equal to a plus n minus 1 into d అనే ఫార్ములా గురించి బ్రీఫ్ గా ఆయన ఎన్ని విధాలుగా అడిగితే అన్ని విధాలుగా మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఐ రైట్? రైట్, వెరీ గుడ్. దెన్ ద లాస్ట్ ఫార్ములా ఈజ్, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఒక సిరీస్ స్టార్ట్ అవుతుంది 5, 6, 7, and in the series there are 10 terms are there. ఎన్ని టర్మ్స్ ఉన్నాయంట? 10 terms, and 10th term is ఒక 25 అనుకుందాం, అప్రాక్స్ గా తీసుకుంటున్నాను 25.
ఫస్ట్ టర్మ్ ఇచ్చిండు, డిఫరెన్స్ ఇచ్చిండు, ఎన్ వాల్యూ ఇచ్చిండు, ఎన్ వాల్యూ 10 టర్మ్స్ అన్నాడు, లాస్ట్ టర్మ్ 25 కూడా అన్నాడు. మరి ఏం అడుగుతాడు సార్? ఆయన ఏం అడుగుతాడు సార్ అంటే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఈ రెండింటి అడిషన్, సమ్ ఆఫ్ ది సిరీస్ అడుగుతాడు. ఈ అన్ని యాడ్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది? అర్థమవుతుందా? అన్ని యాడ్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది సార్? దట్ ఈస్ ద ఫార్ములా ఎస్ఎన్, సమ్ ఆఫ్ ది సిరీస్. ఒక సిరీస్ ఇస్తాడు, ఏ వాల్యూ ఇస్తాడు, డి వాల్యూ ఇస్తాడు, ఎన్ వాల్యూ ఇస్తాడు, లాస్ట్ టర్మ్ కూడా ఇస్తాడు. ఏం కనుక్కోమంటాడు? సమ్ కనుక్కోమంటాడు. సమ్ వాల్యూ ఫార్ములా ఏంటిది? n/2 ఇంటూ 2a ప్లస్ n minus 1 into d. ఇది ఫార్ములా. దీన్నే మళ్ళీ ఏం రాస్తాడు? n/2 ఇంటూ a ప్లస్ ఎల్ అని. ఇక్కడ ఎల్ అంటే ఏంటిది? ఇక్కడ ఎల్ అంటే కామన్ డిఫరెన్స్. నీ తలకాయ ఈడికి వచ్చి చెప్తా. a ప్లస్ n minus 1 ఇంటూ డి. ఇక్కడ ఎల్ అంటే ఏంటిది? a ప్లస్ n minus 1 ఇంటూ డి. ఇది సమ్ నాన్న. ఒకవేళ ఒక సిరీస్ ఇచ్చేసి మనకి మొత్తం సమ్ చేసి పెట్టినానా అంటే మనకు ఆన్సర్ ఏం చెప్పాలి? n/2 ఇంటూ 2a ప్లస్ n minus 1 ఇంటూ డి. ఇప్పుడు నీ దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయా లేవా? 10 అనే నెంబర్ ఉంది, 10/2. 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత? 5. 5 2s are 10 డైరెక్ట్ రాస్తున్నా. n వాల్యూ 10, 10 minus 1 9. 9 ఇంటూ డి వాల్యూ ఎంత? 1. అంటే 9 రాసేస్తా. ఇక్కడ ఏంది? n/2 అంటే ఇది 5 2 1s are 2 5s అనా? 10 plus 9 ఎంత? 19. 19 5s ఎంతరా? 19 5s ఎంత? 95. నువ్వు అన్ని యాడ్ చేసుకుంటా కూర్చో, నీ ఆన్సర్ అదే వస్తుంది. నువ్వు అన్ని యాడ్ చేసినా నీ ఆన్సర్ అదే వస్తుంది. అర్థమైందా ఇప్పుడు ఈ ఫార్ములాని ఎట్లా యూజ్ చేయాలనేది? మరి ఈ ఫార్ములా ఏంటిది? దీన్ని ఎట్లా యూజ్ చేయాలి? ఏం లేదు. ఇక్కడ ఎన్ని ఏలు ఉన్నాయిరా? 2 ఇంటూ ఏ అన్నాడా? ఇక్కడ ఎల్ ప్లేస్ లో ఏంటిది? ఏ ప్లస్ n minus 1 ఇంటూ డి రాయమంటుంది. ఏ ప్లస్ n minus 1 ఇంటూ డి. n minus 1 ఇంటూ డి, n minus 1 ఇంటూ డి. ఇక్కడ కూడా కామన్, ఇక్కడ కూడా కామన్. ఇక్కడ ఏ ప్లస్ ఏ ఎంత? 2a. అదే ఫార్ములానా ఇది? బోత్ ఫార్ములాస్ ఆర్ సేమ్. ఇక్కడ ఏ ప్లస్ n minus 1 ఇంటూ డి అనే ఫార్ములా ఏంటిది? దేనికి? ఇది ఏఎన్ కి. వచ్చిన ఏఎన్ కి మళ్ళా ఏని యాడ్ చేస్తే ఎస్ఎన్ వస్తుంది. వస్తుందా? ఇప్పుడు మీరేం చేస్తారు? ఇదే వీడియోని ఇప్పటి వరకు మీరు ఏం రాయలే కదా, మొత్తం 40 నిమిషాలు నేను చెప్పుకుంటా పోయడమే కదా మీ పని, కంటిన్యూస్. ఇప్పుడు మీరేం చేస్తారు? ఇదే వీడియోని మళ్ళీ ఇంకోసారి చూసి మీ టెక్స్ట్ బుక్, మీ దగ్గర ఏ బుక్ ఉంటే ఆ బుక్, మనం చెప్పిన నాలెడ్జ్తో ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న ఫస్ట్ ఎగ్జాంపుల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నువ్వు ఎన్ని చేయగలిగితే అన్ని చేస్తూ పోవాలి. మీరు పాలిటెక్నిక్ బుక్ మీ దగ్గర ఉంటే పాలిటెక్నిక్ బుక్, ఆర్జీసీ బుక్ ఓపెన్ చేసి ఎన్ని చేయగలిగితే అన్ని చేసుకుంటూ పోవాలి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం షార్ట్ కట్గా, ఫాస్ట్గా, ట్రిక్కీగా చేయడానికి. ఏ క్వశ్చన్ అయినా 1 minute ఆన్సర్ చేయగలగాలి. అట్లా చేయగలిగితే నీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నట్టు. లేదు మేము 10th క్లాస్ నింపినట్టు పేజీలు నింపుతామంటే ఒక పేజీ నింపేసరికి ఆ టైం అయిపోతుంది. నువ్వు ఇంకా తడిగుడ్డు వేసుకుని ఇంటికి రావాలి. ఓకే, నేను పేపర్లు నింపిన సార్, నేను పేపర్లు నింపడం పక్కనోడు చూసి నన్ను బాగా మెచ్చుకున్నాడు సార్ అంటే నువ్వు ఆ మెచ్చుకున్నాడు దగ్గరనే ఉంటావు, నీకు మార్కులు రావు. ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఇదే వీడియోని మళ్ళీ చూడండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, ఉండండి. మళ్ళీ నెక్స్ట్ ఇదే టైంకి సేమ్ టైంకి మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు నమస్తే, టాటా, బాయ్ బాయ్. Thank you, sir. రైట్.